నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రికెట్ క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లాలి. లీగ్ మ్యాచ్ ప్రారంభించిన చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి. ప్రతి 2 నెలలకు చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. 8,000 కోట్ల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. సబ్కా రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్. దళితుల హక్కులు హరిస్తున్న కూటమి ప్రభుత్వం. ఆంధ్ర యూనివర్సిటీ నిధుల కొల్లగొడుతున్న ప్రభుత్వం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శ. రాజమహేంద్రవరం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భాగంగా శనివారం జేకే స్వాగర్స్ లెజెండ్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను టీడీపీ సీనియర్ నాయకుడు అంబేద్కర్ నగర్ యూపీహెచ్సీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తికి టోర్నమెంట్ నిర్వాహకుడు భారత్ ఫౌండేషన్ ట్రస్టీ జయకిషన్ సింఘానియా, భారత్ ఫౌండేషన్ చైర్మన్ చైతన్య పోలవరపు దుస్సాలువాతో చిరు సత్కారం చేశారు. టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన అనంతరం ఇరు జట్లను పరిచయం చేసుకున్నారు. చెల్లుబోయిన మూర్తి మాట్లాడుతూ క్రికెట్ క్రీడాకారుడిని ప్రోత్సహించడానికి జయకిషన్ ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ మ్యాచ్లను తిలకించడానికి ప్లే ఆఫ్ మ్యాచ్లకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి సెలెక్టర్లు కూడా హాజరవుతున్నందున ఇది మంచి అవకాశమన్నారు. ఏ వయసు వారైనా ప్రీమియర్ లీగ్ లో ఆడి తమ ప్రతిభను చాటేందుకు వీలుంటుందని అన్నారు. మణికంఠ మహబూబ్ అని చెప్పి ఇతను కూడా ఒక సెలెక్టర్. థ్యాంక్ యూ సార్. ఉంటావా నీకు ఇస్తానడా? కిషన్ సింఘానియా, నేను భారత్ రైజింగ్ ట్రస్ట్ ఫౌండేషన్లో ట్రస్టీని అండ్ మా ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ చైర్మన్. మేము ఈ టోర్నమెంట్ గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది మా సీజన్ 2. మేము ఈ టోర్నమెంట్ చేయడానికి కారణం ఏంటంటే మన ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి, మెయిన్లీ మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేద్దాం. మంచి ప్లేయర్స్ ఉన్నారు రాజమండ్రి నుంచి, బట్ వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ లేదు. కాకినాడ వాళ్ళకి అయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మన రాజమండ్రికి అన్ని ప్లాట్ఫామ్స్ లేవు. కాబట్టి మేము టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఓపెన్ టోర్నమెంట్ ఫర్ ఆల్ ద ఏజెస్. ఏ ఏజ్ వాడైనా ఆడొచ్చు వచ్చి. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఉన్న వెనకాల నాకౌట్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్లో అసోసియేషన్లో నుంచి కూడా సెలెక్టర్స్ వచ్చి మ్యాచ్లు చూసినప్పుడు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ వస్తున్నాయి. సో అదొక అడ్వాంటేజ్ మా టోర్నమెంట్ ఉంది కాబట్టి మా టోర్నమెంట్ అంత సక్సెస్ఫుల్ అయింది. అండ్ మా ఇవాళ జరుగుతున్న టోర్నమెంట్లో ఇవాళ చీఫ్ గెస్ట్ శ్రీ సూర్యనారాయణమూర్తి గారు. ఈ రోజున ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ మ్యాచ్కి నన్ను చీఫ్ గెస్ట్ని పిలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి ముఖ్య కండక్ట్ చేస్తున్న జయకృష్ణ గారికి, అలాగే చైతన్య గారికి, రైజింగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ చైతన్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ రోజున ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ టీంలో పార్టిసిపేట్ చేయడం కోసం జయకృష్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డబ్బున్నవాడే కాకుండా పేదవాడు కూడా, క్రికెట్ అంటే డబ్బు ఉన్నవాళ్ళే బాగా అని ఒక ఉద్దేశం ఉండేది. అది కాకుండా పేదవాడిని చిన్నవాడిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో జయకృష్ణ గారు ఈ రోజున ఈ టీంని జిల్లా వైజ్ చేయటం జరిగింది. ఇందులో పార్టిసిపేషన్ చేసిన మామూలు ప్లేయర్స్ కూడా రాలేదు. ఈ రోజున స్టేట్ నుంచి కూడా, జిల్లా నుంచి, స్టేట్ నుంచి, అలాగే నేషనల్ నుంచి, ఇంటర్నేషనల్ నుంచి కూడా కొంతమంది ప్లేయర్స్ వచ్చి ఆడుతున్నారు ఇక్కడ. అది రాజమండ్రికి కానీ నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ రోజున మన చైతన్య గారు భారత్ రైజింగ్ ఫౌండేషన్ దగ్గర ఆయన చేయవలసిందంతా ఆయన చేస్తున్నారు. దానికి ఫౌండర్గా ఉన్న జయకృష్ణ గారు కూడా చాలా టీంలు చూస్తున్నాను ఇచ్చేస్తున్నారు. అలాగే మా ఆదిరెడ్డి వాసు గారు ఈ రోజున ఎస్పీ గారితో మాట్లాడి ఈ గ్రౌండ్ని ఇప్పించడం జరిగింది. సో మా ట్రస్ట్ తరపున ఏంటంటే ఉమెన్ అండర్-19 ప్లేయర్స్కి కిట్స్ స్పాన్సర్ చేస్తున్నాం, అలాగే బ్యాటిల్ స్పాన్సర్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎవరైనా పేద
స్టూడెంట్స్ ఉండి ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మేము సపోర్ట్ చేస్తాం. సో మా ట్రస్ట్ తరపున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. మాకు ఇంకో మా మావయ్య గారు చెల్లిపోయిన మూర్తి గారు ఉన్నారు. ఈయన చాలా సోషల్ సర్వీసెస్ చేసేవారు. ఈయన నేను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే కోవిడ్ టైంలో మావయ్యతో పాటు చాలామందికి చాలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ మేము డొనేట్ చేసాం. సో నాకు అప్పటి నుంచి ఈ సర్వీసెస్ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగి నాకు వచ్చే శాలరీలో కొంచెం ఇలా సోషల్ సర్వీసెస్ కూడా చేయాలని చేస్తున్నాను. రాజమహేంద్రవరం రాష్ట్రంలో చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లు చేస్తున్న ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులను ప్రతి 2 నెలలకు ఒకసారి విడుదల చేసేలా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన సుమారు 8,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజమండ్రిలో నిర్వహించిన సబ్కా తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆలస్యం కావడంతో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్ల సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వంతో సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొత్త కమిటీ కాంట్రాక్టర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సభ్యత్వ నమోదు, లైఫ్ మెంబర్షిప్ వంటి అంశాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో సబ్కా రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ సబ్కా రాజమండ్రి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ధర్మాజీ గారు ఇక్కడ ఆయన చేసిన సేవలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సబ్కాను బలోపేతం చేయడంలో ఆయన చాలా కృషి చేశారు. అలాగే ఈరోజు జరుగుతున్న యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో కొత్త కమిటీని ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ కొత్త కమిటీలో ప్రెసిడెంట్గా సురేష్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా. అలాగే మేడా కృష్ణ వరప్రసాద్ గారు ఇంతవరకు ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు ఆయనను జాయింట్ సెక్రటరీగా స్టేట్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ధర్మాజీ ఇంతకుముందుకు పూర్వపు ప్రెసిడెంట్గా ఉన్న ధర్మాజీ గారిని మనము ఆనరీ ప్రెసిడెంట్గా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ముత్యాల శ్రీనివాస్ గారిని అడ్వైజర్గా తీసుకోవడం జరిగింది. తర్వాత కేవీ రామారావు గారిని వైస్ ప్రెసిడెంట్గా, డిఎస్ఎన్ రాజు గారు వైస్ ప్రెసిడెంట్గా, మరి అప్పారావు గారిని సెక్రటరీగా కూడా నియమించడం జరుగుతోంది. రంగారావు గారిని వైస్ ప్రెసిడెంట్ కూడా నియమించడం జరిగింది ఇక్కడ. అలాగే పులి రాంబాబు గారిని ట్రెజరర్గా కూడా నియామకం చేయాలని ఈ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. మిగిలిన వారిని మా సెక్రటరీ గారు ఎక్సెప్షన్ మెంబర్స్ను వాళ్ళందరినీ కూడా తను తెలియపరుస్తారు. సబ్కా బాడీకి సంబంధించి సబ్కా ఒక ఎజెండా గురించి తమకు బ్రీఫ్గా చెప్పాల్సింది ఏమంటే, కాంట్రాక్టర్ అనేవాడు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని సబ్కా ద్వారా నిర్వర్తించడానికి, ఆ సమస్యకు ఉన్న పరిష్కారాన్ని సబ్కా ద్వారా పరిష్కరించడానికి సబ్కా ఇప్పుడు ముందుంటుందండి. మేము గవర్నమెంట్ నుంచి నివేదించడానికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పని నాణ్యతగా చేయాలంటే టెండర్లు త్వరగా పిలాలి. ఆ టెండర్లు త్వరగా పిలిచి టెండర్ల తాలూకా డబ్బులు కూడా త్వరగా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటూ ఉంటాం. పాత గవర్నమెంట్లో జరిగిన బకాయిలు మ్యాక్సిమం అన్నీ తీరిపోయినాయి. కొత్త గవర్నమెంట్లో జరిగిన పనులు జరుగుతూ ఉన్నాయి. జరిగిన పనికి బిల్లు చెల్లిస్తే ఆ చెల్లింపుల ద్వారా మిగతా పనులు కూడా ముందుకు జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంట్రాక్టర్ అనేవాడు ముందుకు జరిగితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం 265 ఇండస్ట్రీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మేము ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కింద స్థాయి వరకు చేరుకుంటూ ఉంటుంది. కాంట్రాక్టర్ అంటే ఆ రెండు కోట్లు కాంట్రాక్టర్ 2 కోట్లు ఇంట్లో ఖర్చు పెట్టలేడు సార్. ముందు బయట ఖర్చు పెట్టింది అయితే లాభాన్ని మాత్రమే ఇంట్లో ఖర్చు పెడతాడు సార్. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఈ సమాజంలోకి వెళ్తుంది. ఆ సమాజంలో సమానంగా వెళ్ళాలంటే ముందు మా చిన్న కాంట్రాక్టులు అందరికీ పేమెంట్లు క్రమబద్ధీకరణగా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాను. రాజానగరం నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో 82.62 కోట్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ నిర్ధారణ చేసింది. ఆ డబ్బులు అప్పటి ఎంపీ మార్గాని భరత్రామ్ అనుచరుల ఖాతాలో జమయ్యాయని తెలిసిన నేపథ్యంలో అవి ఎవరి ఖాతాలో జమయ్యారో అనే వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. తాను నిజాయితీ పరునని డబ్బా కొట్టుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం పరిధిలోని బూరుగుపూడి కాపవరం గ్రామాల్లో వరద నీటిలో మునిగిపోయి ఆవ భూములను ఇళ్ల స్థలాలుగా సేకరించడానికి 361 ఎకరాలను గాను 162.5 కోట్లు చెల్లించారని, అక్కడ ఎకరం భూమి సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం 7 లక్షలు మాత్రమే ఉందని, భూసేకరణ చట్టం ప్రకారం 3 రేట్లు ప్రభుత్వం వద్ద నుంచి తీసుకుని వాటిని రైతుల ఖాతాలో వేసి వారి వద్ద నుంచి అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎంపీ భరత్రామ్ అనుచరుల జేబుల్లోకి వెళ్లినట్టుగా విజిలెన్స్ విచారణలో
విచారణలో తేలిందన్నారు. సమావేశంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బరే సుబ్రహ్మణ్యం, సింధియా రాణి, తాడి సూరిబాబు, నీలా వీరాజు, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు పాల్గొన్నారు. ఈడు చాలా కొన్నవాడు, చాలా తెలివైనవాడు. ఏం చేశాడు? గవర్నమెంట్ రేటు సబ్ రిజిస్టర్ వాల్యూ 12 లక్షలు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం 3 రెట్లు ఇవ్వాలి ఎకరానికి. 12 × 3 ఎంత? 36 లక్షలు. అంటే ఎకరానికి 36 లక్షలు గవర్నమెంట్ దగ్గర మనం అఫీషియల్గా క్లెయిమ్ చేసేయచ్చు. ఈడ 36 లక్షలు అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర చూపించి అప్పుడున్న కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీ కానీ లాలూచి అయిపోయి అది 36 లక్షలు చొప్పున గవర్నమెంట్కి చూపిస్తారు. కానీ ఇక్కడ రైతుకి ఇచ్చిందంతా 14 లక్షలు, వీళ్ళకి మిగిలిందంతా 18 లక్షలు. 18 కదా, 32 ఎకరానికి 22 లక్షలు. 361 ఎకరానికి 22 లక్షలు చెప్పిన ఎంతండి? 86.62 కోట్లు. కరెక్ట్గా వేస్తారు క్యాలిక్యులేషన్. ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళు కదా, అసభ్యాస గారు. అంటే 86.62 కోట్లు ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా, తప్పు చేశారనేది ఎక్కడా కూడా ప్రూఫ్ లేకుండా చేస్తారు. గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ వాళ్ళు 12 లక్షలు 3 times 36 యాజ్ పర్ రూలు. దాని ప్రకారం పే చేశారు. ఎవడెడుతాడు? తప్పేం లేదు ఇందులో. కానీ అక్కడ రైతుకి ఉన్నది మార్కెట్ వాల్యూ 7 లక్షలు. ఆడి 14 లక్షలు ఇచ్చారు. ఆడు హ్యాపీ, వీళ్ళ హ్యాపీ, అందరూ హ్యాపీ, డబ్బులు దెబ్బల వాళ్ళు అందరూ హ్యాపీ. అయ్యా మార్గాని భరతరామ్ గారు, మీరు ఈ 82.6 కోట్ల రూపాయలని మీ స్నేహితులు, బంధువులు, స్నేహితులు, బంధువులు కదలండి, పార్టీ వాళ్ళు ఎవరి అకౌంట్లోకి, మీ తాలూకా వాళ్ళ ఖాతాల్లోకి ఎన్నయో మీరు క్లియర్గా చెప్పాలి. అది ఎవరి ఖాతాకు పంపించాం ఏంటి అనేది మీకు తెలియకుండా వెళ్ళదు కదా అని చెప్పాలి. 82.62 కోట్లు డబ్బు భరతరామ్ గారు డైరెక్ట్గా దొరికేశాడు కాబట్టి విజిలెన్స్లో అతనికి రికవరీ యాక్ట్ ప్రకారం అతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైట్ గవర్నమెంట్ ఉంది. 82.62 కోట్ల రూపాయలు అతని దగ్గర రికవర్ చేయాలంటే ప్రభుత్వానికి ఇమీడియట్గా కనబడేది ఏంటి? మార్గాని ఎస్టేట్ దుబ్బెత్తన జాగ్రత్త కాపాడుకో. ఆ 82.6 కోట్ల రూపాయల్లో కొంత మార్గాని ఎస్టేట్ కింద జమేసేసుకుంటారు. ఆ మార్గాని ఎస్టేట్ జమేసేసుకుని అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలని గవర్నమెంట్ ఆల్రెడీ ఇండైరెక్ట్గా నీకు తెలియకుండా ఒక ప్రపోజల్ పెట్టారు. మార్గాని ఎస్టేట్ లేకపోతే మార్గాని భర్త ఉండడు. చూసుకో, నువ్వు జాగ్రత్తగా మార్గాని ఎస్టేట్ కాపాడుకో, మార్గాని భర్తతో ఉన్నాడు అని నిరూపించుకోమని చెప్పి మార్గాని భర్తని చెప్పారు. రాష్ట్రంలో దళితుల హక్కులకు రక్షణ లేకుండా పోతుందని, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలోనూ దళితుల నాయకులకు వేధిస్తున్నారని, తనను కూడా తరచూ గృహ నిర్బంధంలో పెడుతోందని మాజీ ఎంపీ అష్టమజీవి హర్షకుమార్ విమర్శించారు. స్థానిక కళాశాలలో మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో దళిత బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న తనను గృహ నిర్బంధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గృహ నిర్బంధం చేస్తుందంటే ప్రభుత్వం భయపడుతోందని, బాధిత దళితులను ధైర్యం కలిగించడం నాయకుడిగా తన కర్తవ్యమన్నారు. 1952లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని దళితులు జరుపుతున్న పోరాటంలో తాను భాగస్వామి అవుతానని, అమలాపురంలో జరిగే సభకు వెళ్తానని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నిధులు కొల్లగొట్టిన ప్రభుత్వం యూనివర్సిటీ స్థాయికి తగ్గ ఫ్యాకల్టీ లేదని, గెస్ట్ ఫ్యాకల్టీతో కాలక్షేపం చేస్తున్నారని, విద్యా నాణ్యత కంటుపడుతుందన్నారు. 100ల ఉత్సవాల సందర్భంగా 500 కోట్ల రూపాయలు ఇస్తానని అనడం మోసపూరితమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావటం వెనుక కూటమి ప్రభుత్వానికి వాటికి క్విడ్ ప్రోకో జరుగుతోందని విమర్శించారు. సమావేశంలో సుందర్ పాల్గొన్నారు. ఈ మందా కృష్ణ అన్న ఆయన, నేను పాలిటిక్స్లో ఉన్నాను, ఒక 40 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లోనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ గురించి, క్రైస్తవుల గురించి, క్రైస్తవ సమాజం గురించి ఒక్కసారి కూడా ఆయన మాట్లాడడం అన్నది నేను వినలే. ఆయన ఎంతసేపు వర్గీకరణ వ్యతిరేకం మీదే మాట్లాడాడు తప్పితే ఎప్పుడూ కూడా పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడడం అన్నది నేను వినలేదు, చూడలేదు.
మొన్న ప్రవీణ్ బగడాల చనిపోయి పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా ఆయన దాని వంక కూడా చూడలేదు. అటువంటిది సడన్గా ఈ ఉద్యమంలోకి వచ్చి వాళ్ళ వర్గంతో కొన్ని చోట్ల నా ఫోటో కూడా వేసుకుని ఊరేగింపులు అవి ప్లాన్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, నేను ఖచ్చితంగా సెక్యులర్ వాదిని. నాకు అన్ని మతాలు సమానం, అందరూ సమానంగా ఉండాలనుకున్న సెక్యులర్ వాది. నేను హిందుత్వవాదిని కాదు, సెక్యులర్ వాదిని. అన్ని మతాలు సమానం నాకు. కాబట్టి ఒక మతతత్వవాదితో కలిసి ఉద్యమంలో నేను షేర్ పంచుకోవడం అన్నది జరగదు. లోకేష్ 250 కోట్లు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఇమ్మని చెప్తే 500 కోట్లు ఇస్తాను అని ప్రకటించారు. ఇవ్వండి, 500 కోట్లు మీరు ఇస్తా అన్నారు. 500 కోట్లు ఇప్పటికి 4-5 రోజులు అయిపోయింది. జీవో ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు? 500 కోట్లు కూడా మీరు యూనివర్సిటీకి బాకీ ఉన్న సొమ్ము తప్పితే మీరు సొంతంగా ఇచ్చిన సొమ్ము ఏమి ఉండదు 500 కోట్లలో. ఎందువల్లంటే రిజర్వ్ ఈ మధ్య యూనివర్సిటీ ఫండ్ నుంచి 150 కోట్లు ఒకసారి, 150 కోట్లు ఒకసారి యూనివర్సిటీ ఫండ్ నుంచి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది, అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసింది. 150 కోట్లు ఒకసారి, 150 కోట్లు ఒకసారి, 300 కోట్లు. ఆ 300 కోట్లు కాకుండా 2014, 15, 16లో ఈయన యూనివర్సిటీకి వచ్చి 200 కోట్లు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ డబ్బులు కూడా ఒక న్యాయ పైసా ఇవ్వలేదు. ఒక 13 కోట్లు కార్పస్ ఫండ్ కింద ఇస్తానన్నాడు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అంటే బకాయిలే, మీరు ఇవ్వాల్సిన బకాయిలు మీరు తీసుకున్నాయి. ఇవన్నీ కూడా 500-600 కోట్ల పైన ఉంటుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. క్రికెట్ క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లాలి. లీగ్ మ్యాచ్ ప్రారంభించిన చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి. ప్రతి 2 నెలలకు చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. 8,000 కోట్ల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. సబ్కా రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్. దళితుల హక్కులు హరిస్తున్న కూటమి ప్రభుత్వం, ఆంధ్ర యూనివర్సిటీ నిధుల కొల్లగొడుతున్న ప్రభుత్వం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.